బాబీ చేత కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటారు. ఇక ఝాన్సీ అలాగే అభి అందరూ కూడా ఉన్నప్పుడు కేక్ కటింగ్ చేయిస్తారు. ఇక అభి అయితే కట్ చేశాక బాబీకి తినిపించి బాబీకి ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ బాబీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బాబీ కూడా అభికి కేక్ తినిపిస్తాడు. ఇక తినిపించాక అక్కడ ఉన్న ఝాన్సీ కూడా కేక్ తినిపించి హ్యాపీ బర్త్డే టు యూ బాబీ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రేమగా బాబీని చూసుకుంటారు. ఇదంతా చూసి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఒకవేళ నేనే బాబీకి కన్న తల్లని తెలిస్తే ఎలా జరుగుతుందో అని చెప్పి తనైతే ఆలోచించుకుంటుంది. స్వర అలాగే అభి వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి బాబీకి పేరెంట్స్లా ఉండి దగ్గరుండి వాళ్ళిద్దరూ అయితే బాబీకి కేక్ కటింగ్ చేయించి బాబీకి అయితే బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక అభి అయితే కేక్ కట్ చేసి బాబీకి తినిపించి ముద్దు పెట్టాక స్వర చూసి నవ్వుతూ ఉంటాడు. అది చూసి స్వర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అభి స్వర వాళ్ళిద్దరూ కూడా అలా కలిసి ఉండటంతో స్వర అయితే చాలా సంతోషిస్తుంది. ఇక బాబీ తన బిడ్డ అవటంతో స్వర ఇంకా సంతోషిస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి బాబీకి దగ్గరుండి బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళైతే బర్త్డే సెలబ్రేషన్స్ ఇద్దరు కలిసి చేయటంతో స్వర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనైతే చూస్తుంది. ఇక అదంతా కూడా ఊహించుకొని ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడ ఝాన్సీ ఉండటంతో తనైతే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక అక్కడ ఝాన్సీ ఉండవలసిన ప్లేస్లో నేను ఉండాలి, కానీ ఏం చేస్తాం, ఇదంతా ఒక విధిరాత అని చెప్పి స్వర ఎలాగైనా సరే నేను ఇప్పుడు బాబీకి నేనే కన్న తల్లని నిజం చెప్తానని చెప్పి తనైతే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.